అలా టిఫిన్కి వచ్చేసరికి కూడా ఫైనల్గా గారెలు అయితే చేస్తామండి. ఇంకా సారీస్ ఒక మంచి ఒక 2 టైం అయితే 6 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట. లగేజ్ వారం రోజులకి వెళ్ళినా కూడా ఇదే లగేజ్ ఉంటుంది అనమాట. అలా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళే ఏ ఫంక్షన్ అని అది హెల్దీ ఫంక్షన్ రేపు. హల్దీ లవ్ మ్యారేజ్ మా ఆదిగాడికి. సో ఇంట్లో ఒప్పుకుంటారు అనమాట. మా అమ్మ నాన్న నేనే ఒప్పించాను. డాడీ ఎవరైతే డాడీ ఫోన్ అది బాగుండడం కావాలి అనేసి, అందుకోసమే ఇంట్లో సింపుల్గా ఇలా జరిపించేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి మా అమ్మ కుడుం అలానే పలిచినట్లు వేస్తుంది అనమాట. ఇంకా పిల్లలు అయితే మామూలుగా ఆడుకోవట్లేదు అనమాట ఈరోజు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీదరని అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారని నేనైతే బాగానే ఉన్నాను. రైస్ అవుతుంది. ఇక్కడైతే గ్రైండర్లో పప్పు వేసాను. మజ్జిగ పులుసు చేస్తున్నాం. ఇంకా ఆ రుప్పు నలిగిన తర్వాత దాంట్లో నట్లు వేయాలి. అలా టిఫిన్కి వచ్చేసరికి కూడా ఈరోజు గారెలా వేసేద్దామని చెప్పి రుబ్బు ఆడుతున్నాను అనమాట. టిఫిన్ ఇంకేం లేదు, అందుకోసం. ఇంకా రవ్వ దోశలు ఎన్ని ఉన్నాయి. పాపకైతే రవ్వ దోశ వేసి ఇచ్చేస్తాను. సో మేము తర్వాత గారెలు వేసుకుంటాం. చట్నీ కూడా ఉంది, అది మ్యాటర్. రవ్వ దోశ వేసాను. ఎక్కడైతే మజ్జిగ పులుసు మరుగుతుంది. రవ్వ దోశ వేసాను. ఎక్కడైతే మజ్జిగ పులుసు మరుగుతుంది. మజ్జిగ పులుసులో అట్లకి రుబ్బ ఆడాను. ఇదైతే ఉప్పు వేసి కలిపేసి ఈ రవ్వ దోశ వేగిన వెంటనే దీని మీద అట్లు వేయాలి చిన్నవి. ఇది ఇంకొక టర్న్ పప్పు అనమాట వేసాను ఇప్పుడే గారెలు వేయడానికి మా కోసం. సో రైస్ కూడా అయిపోయింది అనమాట. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత బాక్స్లో ఒక్కొక్కటి కట్టేయడమే. ఇంకా మజ్జిగ పులుసులో అట్లు వేసిన తర్వాత పోపు అనేది పెట్టాలి, అది కూడా పెట్టేయాలి. ఫైనల్గా గారెలు అయితే వేస్తామండి. ఈరోజు అన్ని పనులు అయిపోయినాయి. మధ్యాహ్నం వంట కూడా అయిపోయింది. మజ్జిగ పులుసు చేస్తాను కాబట్టి మరి పని లేదు. మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత చక్కగా పడుకోవడమే కదమ్మా. ఒక్క అన్నం ఒకటే పెట్టుకోవాలి 12:30 అదే 1 గంటన్నరకి. అంతవరకు మరి ఇంకేట్లేదు. చేస్తావు నువ్వు స్నానం చేసావా? గారి తింటావా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, చెప్పే హాయ్ చెప్పు. అనమాట మా ఆయన డ్యూటీకి బయలుదేరిపోయారు. ఇంకా లెనిషం చూడండి, అతను కాలు పట్టుకొని వదలదు అనమాట. ఎత్తుకో ఎత్తుకో అంటది. ఎత్తుకోమంటానువా నాన్నకి? ఒకసారి ఎత్తుకొని దించేస్తే అప్పుడు దానికి సరదా. నవ్వు 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 పొడితే రాదు. అట్లా వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళ నాన్నతో వెళ్ళిపోతారు. అదే వాళ్ళ నాన్న దాన్ని ఎక్కడికైనా దిగ్గ పెడతారు, తీసుకెళ్తారు అనుకుంటుంది. స్కూల్కి వెళ్ళాక నీకు అప్పుడు నీకు దిగబెడతారు రోజు స్కూల్కి. లేకు ఏంటి మళ్ళీ నాన్న వెళ్ళిపోయినాక నీ దగ్గరే ఉండాలి. సో ఇప్పుడైతే సడన్గా ట్రిప్ అయితే ప్లాన్ చేస్తారనమాట. అంటే ఎప్పటి నుంచి వెళ్ళాలనుకుంటున్నా, బట్ ఈ రోజు వెళ్తామని అనుకోలేదు. యాక్చువల్గా ఒక చిన్న ఒకేషన్ ఉంది. ఆ ఒకేషన్ ఏంటనేది వెళ్ళిన తర్వాత నేను షేర్ చేస్తాను. వైజాగ్ వెళ్తున్నాను. మా ఇంట్లో ఒక చిన్న ఒకేషన్ అనమాట, ఒక చిన్న సెలబ్రేషన్ అనుకోండి. సో దానికి వెళ్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే బ్యాగ్స్ ప్యాక్ చేయాలి కదా. అదేవిధంగా శారీస్ ఒక మంచివి ఒక 2, ఇది ఒక శారీ. నెక్స్ట్ పిల్లలకి డ్రెస్లు నా బట్టలు అన్నీ తీసిన ఫస్ట్ ఒక్కొక్కరివి సర్దేద్దామని చెప్పి సర్దేస్తున్నా. ఇప్పుడు సడన్గా ఒక గంటలో స్టార్ట్ అయింది మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత. సో అది ఫస్ట్ అయితే సర్దుతున్నా. చూద్దాం. టైం అయితే 6 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఈరోజు మా ఆయన 5కే వచ్చారు పాపని తీసుకొని. కొంచెం ప్రెస్ తీసుకున్నారు. మేమైతే అన్ని బ్యాగులు గట్ట సర్దేసి సైడ్కి పెట్టాం. ఇప్పుడు మమ్మల్ని తీసుకువెళ్తున్నారనమాట. మేము 2 రోజులు వెళ్ళినా ఇదే లగేజ్, 3 రోజులకి వెళ్ళినా ఇదే లగేజ్, వారం రోజులకి వెళ్ళినా కూడా ఇదే లగేజ్ ఉంటుంది అనమాట. అదేంటో మా జాతకం. సో ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ట్రా ఏంటంటే ఇది క్యారేజ్ బ్యాగు గీతంది. రేపు ఒకవేళ గీతు వాళ్ళ డాడీతో వచ్చేస్తానంటే అక్కడే బాక్స్ కట్సి స్కూల్ డ్రెస్ వేసి పంపించేస్తానమాట. ఎందుకంటే మళ్ళీ ఎల్లుండి నా దగ్గరికి వచ్చేస్తారు మా ఆయన. ఇప్పుడు నన్ను దిగబెట్టడానికి వెళ్తున్నారనమాట. మళ్ళీ రేపు అతను డ్యూటీకి వస్తారు. గీతమ్మ కూడా రేపు వస్తావు కదమ్మా. రేపు ఏం ఎగ్జామ్ నాన్న? అమ్మో ఇంగ్లీష్ ఎగ్జామ్ అంట. రాయమని చెప్పారు కదా మేడము. బాగా రాస్తావా? తెలుగు ఎగ్జామ్ రాసావా? నీకు అన్నీ వచ్చాయా? ఎన్ని మార్కులు వచ్చాయి? అన్ని మార్కులు వచ్చాయా నీకు? గుడ్ గర్ల్. సో అందుకోసమే బాక్స్ స్కూల్ డ్రెస్ అన్నీ పట్టుకున్నా. ఫ్రూట్స్
యానిమల్స్ ఫ్రూట్సా రేపా? ఇందాక తెలుగు ఎగ్జామ్లో పండ్ల రకాలు ఇంకా వెజిటబుల్స్ అయ్యాయి కదా, కూరగాయలు. యానిమల్స్ చెప్పారా? జంతువులు అడిగారు పేర్లా? గుడ్ గర్ల్ నువ్వు. ఏటి? మామిడి పండు రాసావా? ఇంకా మా రాయాలి మామిడి పండుకా? గుడ్. మాకు దీర్ఘం తీస్తే మా. గుడ్ గర్ల్. నీకు వచ్చమ్మా? ఇంకా మ్యాంగో సన్నరాయ. యాపిల్కి ఆ రాయాలి. ఎస్. బనానాకి కూడా ఆ రాయాలి. సర్కిల్ చేయాలి. ఓకే. అరటి పండు. ఓకే మ్యాచింగ్స్ ఇచ్చారేమో మేబీ, తను చెప్తుంది మనకి. కలర్స్ కూడా ఇచ్చారు. ప్యారెట్. ప్యారెట్కి గ్రీన్ కలర్ వేయాలమ్మా. ఓకే ఓకే. బనానాకి ఏ కలరు? బనానాకి బనానా ఏ కలర్లో ఉంటుంది? ఎస్, ఎల్లో కలర్ వేయాలి. ఇంకా సడన్ ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. మా ఆయన దగ్గర పెడుతున్నారు మాకు. ఎక్కడికి గీతు? వైజాగ్కి. నువ్వేంటంటాను వీడియోలు తీయాలా? వైజాగ్ వచ్చేసి ఏంటమ్మా? ఏంటి ఏంటి? ఎక్కడికి? ఎక్కడికి? మామూలు ఏంటి ఏంటి ఏంటి? బాయ్ చెప్పి బాయ్ చెప్పి. డాడీ ఎర్రెక్కిపోతుంది. తాత తాత అన్న అలా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళలే. బాయ్. నన్ను బాయ్ చెప్తుంది. ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసామండి. ఒక ఒకేషన్ అని, ఒక సెలబ్రేషన్ ఉందన్నమాట. 15 రోజులు అందుకోసం వచ్చావు. 1000 రూపాయలు అందుకోవడానికి వచ్చాను అనుకోగలగాలి మళ్ళీ. అందుకు కాదండి బాబు, ఈసారి ఎక్కువే అందుకుంటాను. కానీ మా యాదగారి పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదనే. ఈ బ్యాగులు ఈ లగేజ్ అందుకేనమాట. రేపు ఏ ఫంక్షన్ అని అది ఇంగ్లీష్ లో హెల్దీ ఫంక్షన్. రేపు హల్దీ ఫంక్షన్. రేపు పసుపొత్తులు అవన్నీ తడపడం ఉంటుంది. కూడా మీకు చూపిస్తాను, మీరే షాక్ అవుతారు చూసి. ఇది యాక్చువల్గా సడన్ గా కుదిరింది అనమాట. సో ఫిక్స్ చేస్తాం వెంటనే, ఇంకెందుకని చెప్పేసి. లవ్ మ్యారేజ్ మా ఆదగాడికి. సో ఇంట్లో ఒప్పుకుంటారు అనమాట. మా అమ్మ నాన్న నేనే ఒప్పించాను. డాడీ ఎవరైతే డాడీ ఫోన్ ఆడు బాగుండడం కావాలి అనేసి. అందుకోసమే ఇంట్లో సింపుల్గా ఇలా జరిపించేస్తాను అనమాట. మాట్లాడదు నీతో. పెద్దగా ఉన్నాయి కదా, బాగున్నాయి. మొన్న ఎక్కడో యాత్రలో కొన్నారంట మా నాన్న. మొత్తం బిజీ అయిపోయారు అనమాట. అందుకోసం మా మొక్క వాళ్ళకి అయిపోయింది. డాడీ రేపు హెల్దీ ఫంక్షన్ కదా డాడీ? హల్దీ కదా నేను? హల్దీ ఫంక్షన్ రేపు. అదే అండి, కొడుకు పెళ్లి చేస్తుంటే హెల్దీ అంటే ఏంటంటన్నా? యూట్యూబ్ కూతురుని పెట్టుకొని హెల్దీ అంటే పసుపు పొత్తులు తడపడానికి హెల్దీ అంటారు. ఇక్కడ వచ్చేసరికి మా అమ్మ కుడుం అలానే పల్చినట్లు వేస్తుంది అనమాట. మేము వచ్చేసరికి ఆల్రెడీ అన్ని పెట్టి పల్చినట్లు వేస్తుంది. ఇప్పుడు ఏటి అమ్మ వచ్చిందా నీ దగ్గరికి? ఏటి కావాలి? రా నువ్వు రా, తర్వాత వస్తుంది లేరా. ఇంకా పిల్లలు అయితే మామూలుగా ఆడుకోవట్లేదు అనమాట ఈరోజు.
ఒక రేంజ్లో ఆడుతాను ఇద్దరును. అలసిపోయి ఇక్కడ పడుకొని పోతారు కూడా. మేము కూడా తినేసాము, ఇంక మేము కూడా పడుకొని పోవడమే. రేపు మళ్ళీ మా ఆయన అదే విధంగా డ్యూటీకి వెళ్ళిపోతారు అనమాట. రేపు మా ఆయన గీతమ్మని తీసుకెళ్తాను అంటున్నారు. చూడాలి తను వెళ్తుందో లేదో, లెగుస్తుందో లేదో. యాక్చువల్గా అన్నీ తెచ్చుకున్నాం కదా, అన్ని బాక్స్, యూనిఫామ్ అన్నీ. సో చూద్దాం. ఓకే, ఈ వీడియో కూడా నేను ఎక్కడికి ఎండ్ చేసేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ అలా అయితే కలుద్దాం. ఇక్కడ నుంచి వీడియోస్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఎందుకంటే పెళ్ళి అని చెప్పాను కదా, అందుకోసం. ఓకేనా, పెళ్ళి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే కంపల్సరీగా నా వీడియోస్ చూడండి. బాయ్.